వరుణదేవ, నాగరాజా, మీ కుమార్తెలు చెప్పిన దారుణ వార్తను వింటిరి కదా. ఒక నరునికి ఇంతటి దురహంకారమా? ఆ నరునితో పాటు భూలోకమనే నిర్మూలన మనర్చి నా కుమార్తెను రక్షించవలను. ఆ భూమండలం నిపిడే పరబాణల దవానల జ్వాలాజాలమున భస్మీపటలము చేయమనదరా దేవనాథ. అశనిపాతమున బ్రద్దలు కొట్టి వర్షపాతమున జలప్రళయం చేసి భూమిని లేకుండా చేతున్నా దేవరాజా. హాలాహల కాలకూట గరళములు గ్రక్కి విలాదలములు మలమల వేటుతున్నా దేవేంద్ర. అహో దిక్పాలకులారా, క్షమించి శాంతించెదరుగాక. మీ శక్తులు లోకముల పాలించుటకు కాని పాడు చేయుటకు కాదు. మీ ఆవేశములో మీరు విధినే మరచినారు. జ్ఞాపకము లేదా దుర్వాస మహర్షి శాపము? ఏమిటి అత్యాచారం? నా తమోంగము చేసిన పాపాత్ములు ఎవరు? ఎవరిది ఈ చీర? ఈ చీర నాది. ఎవరివి నీవు? నేను జయంతి, ఇంద్రదేవుని కుమార్తెను. అది ఆని పొగరులకు కారణము. అయిన నీ నేరమునకు ఇదే నా శాపం. ఈ చీరను హరించిన నరుని పిండాడి ఈ భూలోకములోనే అతనితో కాపురము చేయుదువుగాక. అహోబత మునీశ్వర, నాకు తెలిసి వచ్చిన క్షమించండి, శాప విమోచనం అనుగ్రహించండి. మరల నీ చీర నీకు వచ్చినప్పుడు శాప విమోచనము కలుగుగా. మరి మహర్షి శాపం ఎంత వారికి అనుభవించక తీరదు. అవును వత్స, తన చీరని దగ్గర ఉన్నంత వరకే ఇంద్రకుమారిని వశమై ఉంటుంది. కాని వేటలకు యుద్ధాలకు వెళ్లేటప్పుడు మాత్రం ఆ చీరని దగ్గర ఉండరాదు. నన్ను తలుచుకుంటే ఆ చీర బయటికి వస్తుంది. నీకు ఆప్తులైన వారి దగ్గర భద్రపరుచుకోవాలి. జాగ్రత్త. జాగ్రత్తగానే ఉంటానమ్మా. నీ ఆశీర్వాదమే నాకు జయం. అవును వదిన గారు, మీరు చూచి తీరవలసిందే గాని చెప్పడం నా తరం కాదు. ఓ అలా మీ నాగరికం అంత బాగుండగా మరిది గారు? బాగన్నా బాగా నవరసభరితంగా ఉంటుంది. వేష భాషలు, తిండి తీర్థాలు, వినోద విషాదాలు, అబ్బా అంత సతమతం సంకులం. అహో బత, అయితే వెంటనే మీ లోకానికి వెళ్ళనే వెళ్ళను. వత్సలు, మంచి లోకానుభవం కలుగుతుంది. సుఖంగా వెళ్ళి రండి. అవ్వా వెళ్ళొస్తాం, నువ్వు ఇక్కడే ఉండాలి. నేనెక్కడికి వెళ్తాను వచ్చా? జేజీ వెళ్ళొస్తా. చిత్తం మహారాజా. చిత్తం అంటూ మీరు వచ్చారా? అపశకునం. పాత మంత్రులైనా కొత్త పిలుపు పిలువలేరు. హే రాజన్ అని. మళ్ళీ అదే మాట. మీ చిత్తాన్ని కట్టిపెట్టి మా కిరీటం అందంగా ఉందా చెప్పండి. తమ కిరీటానికి ఏమి రాజన్, చాలా అందంగా ఉన్నది. అంటే సుందరీమణులందరూ దీని అందాన్ని చూస్తూ మా అందాన్ని లెక్క చేయరన్నమాట. అయితే ఇది అవసరం లేదు. కానీ రాజన్, ఇప్పుడు ఈ అలంకారం ఎందుకో, తమ దర్శనానికి ఎవరు వస్తున్నారు అడగవచ్చునా అని. అలా అడిగి తెలుసుకోవాలి. లేకపోతే మా కొత్త మంత్రి తెలివి మీకెలా తెలిసి వస్తుంది? ప్రగ్గడ, హే బాదరాయణ ప్రగ్గడ, హే రాజన్, హే శృంగార వీరన్. కొత్త పిలుపుతో మత్తెక్కుతుంది. ప్రగ్గడ, మంచి తరుణం మించిన దొరకదు. మా శృంగార వేషం ఎందుకో వివరించి వీరి ముందు మీ తెలివిని ప్రదర్శించండి. చూడండి, ప్రదర్శిస్తున్నాను. మన రాజ్యం పేరు కామకూటం. మన రాజుగారి పేరు త్రిశోకానందుడు. కావున మన రాజుగారు రోజుకు 3 సార్లు ఇలా పెళ్లి కుమారులుగానే ఉండాలి. కావున ఉన్నారు. కావున మాటలెందుకు ప్రగ్గడ, మీ తెలివిని ప్రత్యక్షంగా చూపించండి. ఏరి మీరు తెచ్చిన పెళ్లి కుమార్తెలు? వేచి ఉన్నారు రాజన్, దయచేయండి. ఇదిగో రాజన్ కళ్యాణులు.
బాదరాయన మాకెవరూ నచ్చలేదు, వాళ్ళని చల్లగా వదిలించుకో. అలా అన్నాదేమి రాజన్? నేను నా తెలివి ఇప్పుడు పనికి రాలేదు, వాళ్ళని వదిలించుకో, వెళ్ళు. మహారాజా, ఏం పాత మంత్రి? కాదు రాజన్, తమకు కోపం వచ్చినా నాకు చెప్పక తప్పదు. దేవరవారి బాదరాయణతో చేరి పెడదారిని పడుతున్నారు. నేను చూడలేకున్నాను. చూడలేకపోతే ఇదిగో. ఓ హారమా, తప్పులేదు. ఇదే తావళం అనుకుని ఇంటికి వెళ్ళి జపం చేస్తూ కూర్చోండి. వెళ్ళండి. చేతగాకపోయినా కొత్త వాళ్ళని చూస్తే పాత వాళ్ళకి అసూయ. కావున చూశారా, ఈ ధనంతో ఎవరింట్లో వాళ్ళు రాణుల్లాగా ఉండవచ్చు. ఏ అలాగే అలాగే అరే రాణివైనట్టే వాళ్ళు టీవీగా కూర్చున్నావే, నువ్వు కూడా వెళ్ళు. ఇదిగో. అక్కర్లేదు, నేను వెళ్ళను. నన్ను రాణించేస్తానని తీసుకొచ్చి మళ్ళీ వెళ్ళమంటారా? ఏమిటండి మీ తెలివి? ఇదిగో, నా తెలివినేమనుకో, మా రాజుగారి తెలివికి నచ్చలేదు. దానికి నేనేం చేయను? అది మీ రాజుగారి కర్మ. మౌగదు, దగ్గరగా మాట్లాడు. రాజుగారి వింటే చాలా ప్రమాదం. ప్రమాదం కాదు, ప్రళయమైనా సరే నేను ఇక్కడి నుంచి కదలను. తిరిగి వెళితే అవ్వా, మా ఊర్లో నా పరువు పోదు. పరువు? ఇది ఒక రకం తెలివే, పనికొచ్చేటట్టే ఉంది. నీ పేరు? నా పేరా ఏకాశ. నాకొక్కటే ఆశ, ఏనాటికైనా రాణిని కావాలని. అందాక ఇక్కడి నుంచి కదిలేదాన్ని కాను. ఏమనుకున్నారో ఏమిటో. అలా రగడి చేయకు, ఇక్కడే ఉందువు గానిలే. మా అంతఃపురంలో చెలికత్తెలకు కూడా రానిపోగాలే. ఏమన్నారు? చెలికత్తిగా ఉండాలా? చెలికత్తిగా కాదు, చెలికత్తెల మీద పెత్తనం చలాయిస్తూ చక్కగా. వస్తున్నాను రాజన్. నన్ను అల్లరి పెట్టకుండా నీ ఇష్టం వచ్చినట్టుండు. నీకు ఏ లోటు రాకుండా నేను చూస్తాను. కావున వస్తాను. ఏం రాజన్? బాదరాయన, ఈ వట్టి శృంగారంతో ఎన్నాళ్ళు మాకీ కామాటం. ఇక మేము ఆగలేం. వెంటనే నీ తెలివిని చూపించు. చూపిస్తాను రాజన్, కానీ నా తెలివితో పాటు మీ తెలివి కూడా వెంటనే పనిచేస్తూ ఉంటే చప్పున తేలిపోతుంది. సుందరాంగులను చూపించడం నీ వంతు, చూడగానే వరించడం మా వంతు. మారువేషాలతో నగరాయణం చేద్దామా బాదరాయణ? ఆహా, బయలుదేరండి.